నిర్మల్ శాంతినగర్లో భారీగా మాదక ద్రవ్యాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో పట్టుకున్నారు. ఓ గోదాంలో నిల్వ ఉంచిన దాదాపు 43 లక్షల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు పట్టణానికి చెందిన గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఇంట్లో 3.3 కిలోల అల్ఫోజోలం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరల్ హైడ్రేట్ ను సీజ్ చేసినట్లు వివరించారు. గంధం శ్రీనివాస్ గౌడ్ కి సోలాపూర్ శ్రీను అలియాస్ బాయ్ అల్ఫోజోలం ను రాజస్థాన్ కు చెందినటువంటి రూప్ సింగ్ అనే వ్యక్తి క్లోరో హైడ్రేట్ ను గత కొంతకాలంగా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వీటిని కల్తీ కళ్లు తయారీకి వినియోగిస్తున్నట్లు నిందితుడు తమకు చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇక నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డైరెక్టర్ శ్రీ విబి కమలసన్ రెడ్డి గారికి అందిన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం నిన్నటి రోజున నిర్మల్ పట్టణంలో గంధం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇల్లు సోదా చేసినప్పుడు 3.3 kgs అల్ఫాజోలం, తర్వాత అతనిచ్చిన సమాచారం మేరకు శాంతినగర్లో గోడౌన్ని మేము తనిఖీ చేస్తే అక్కడ 728 kgs CH క్లోరల్ హైడ్రేట్ మాకు దొరికింది, స్వాధీనపరుచుకున్నాం. ఈ అల్ఫాజోలం రాజస్థాన్ నుంచి రూప్ సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి సప్లై చేస్తున్నాడని చెప్తున్నారు. అదేవిధంగా సిహెచ్ క్లోరల్ హైడ్రేట్ షోలాపూర్లో సెటిల్ అయిన ఒక తెలుగు వ్యక్తి శ్రీనుభాయ్ అనే వ్యక్తి అతన్ని నిర్మల్ పట్టణం, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్కి సప్లై చేస్తున్నాడు. ఈ పట్టుబడ్డ 2 డ్రగ్స్ వర్త్ దాదాపు 43 lakhs ఉంటాయి. అండ్ గంధం శ్రీనివాస్ గౌడ్ గత 10 సంవత్సరాల నుంచి ఈ క్రైమ్ చేస్తున్నాడు. ఇది 8వ కేసు. ఇంత క్రితం పీడీ యాక్ట్లో కూడా ఆయన జైలుకు పంపించాం. మరొకసారి పీడీ యాక్ట్ పెట్టేయడానికి ఈ కేసు సరిపోతుందని భావిస్తూ దానికోసం కూడా ఇప్పుడు మేము ప్లాన్ చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ విబి కమలసన్ రెడ్డి గారికి అందిన తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం.